నేను చూసినప్పటి నుంచి ఎమ్మెల్యేలు అనేది కేసీఆర్, హరీష్ రావే. అంత నేను ఎప్పుడో నాకు ఓటు తెలియనప్పుడు మదన్ మోహన్ అనే ఆయన ఉండే, అది నాకు ఓటే లేదప్పుడు. అప్పటి నుంచి కేసీఆర్, హరీష్ రావే. అప్పుడు నేను చూసినప్పుడు కూడా ఈ ఊళ్ళో అనేది ఇక్కడ పెద్ద చిలకలాగా ఉండే, ఊరంతా అక్కడ ఉండే. అప్పటి నుంచి నేను చూసిన నుంచి ఎందరో సర్పంచులు వచ్చారు, ఎందరో సర్పంచులు కూడా ఉన్నారు అందరూ దాదాపుగా. అయితే ఆ ఎమ్మెల్యేలు వాళ్ళే, మన కేసీఆర్, హరీష్ రావే మన కాన్స్టిట్యున్సీకి వాళ్ళే ప్రాతినిధ్యం వహించారు. అప్పటి నుంచి ఈ రోడ్లు కానీ, తర్వాత ప్రతి ఒక్కటి కట్టగాలు కానీ, చెరువులు కానీ, ఏదైనా ఇంకో ఎమ్మెల్యే అనేదే నాకు తెలియదు. వీళ్ళే చేసింది. ప్రతి ఒక్క రోడ్ అయినా ఏదైనా ప్రతి ఒక్క మా సంఘాలు, మహిళా సంఘాలు కానీ, లేకపోతే గౌడ సంఘాలు కానీ, లేకపోతే ఎవి సంఘాలైనా ఏదైనా మొత్తం సారి చేసినాయి మా ఊళ్ళే. ఇంకా ఎవ్వరు ఏం చేసింది లేదు. ఇకపోతే దాదాపుగా ఒక 10 సంవత్సరాల క్రితం మా ఎంపీ యాదయ్య అని ఆయన గెలిపించుకున్నప్పుడు, సార్ మీరు గెలిపించాలని మమ్మల్ని అందరికీ కోరితే మేము ఏం చేసినాం, మాకు ఇట్లా రోడ్లు లేవు సార్, ఏవి లేవు అంటే, ఫస్ట్ మీకు రోడ్లు చేస్తాం, ఫస్ట్ అన్నీ ఒకసారి కావు, ఫస్ట్ ఒక రోడ్డు కోరుకోమంటే తోర్నాల రోడ్డు కోరుకున్నాం. అదైనాక గణపురం రోడ్డు, అదైనాక మన వరదాజపల్లె రోడ్డు, అదైనాక గుడికందుల రోడ్డు, ఇట్లా ఒక్కటి వన్ బై వన్ అన్నీ చేసినాయి ఆయన్ని. ప్రతి ఒక్క ఇండ్లు, ఆ ఇండ్లు అయినా ఏదైనా ఇది చేసింది ఆయన తప్ప మా ఊళ్ళో ఎవ్వరు చేసింది ఏం లేదు. ఒక్క హరీష్ రావు, కేసీఆర్ అయినాక హరీష్ రావు చేసిన వాళ్ళే కానీ ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఏం చేసింది లేదు, పోయింది లేదు. అయితే ఈ మధ్యలో అందరూ వస్తుర్రు. మొన్న ఇంతకుముందు సర్పంచ్ ఉన్నటువంటి సర్పంచ్ ఏం చేసిండు, ఆయన ఒక 5 సంవత్సరాలు గ్రామంలో వీళ్ళు పరిపాలించే ప్రజలు అప్పచెప్తే ఆయన చేసినవి ఏంటంటే ప్రతి ఒక్కటి అబద్ధాలు. ఏమబద్ధం? ప్రతి ఒక్కటి అది ఏది చేసినా అబద్ధమే. నేను పరిపాలించమని చెప్తే ఇక్కడ జాగనే ఒక ఆయనకు బోల్ వేసుకుంటాడు, ఆయనకు ఒక జగరం జాగ ఇచ్చిండట. ఆ జాగ కిందికి ఈడ బోల్ వేసుకున్నాడు, పైసలు ఆయనకి ఇవ్వలేదు. ఆ బోల్ వేసుకొని బిల్లు పెట్టిండు. బిల్లు పెట్టి ఆ ఎంబీ నంబర్తో సహా ఎల్లమ్మ పార్క్ దగ్గర బోరేసిండు, తర్వాత హనుమాన్ టెంపుల్ దగ్గర బోరేసిండు. అవి ఆయనతో నేర్చుకొని ఆయనకు పైసలు ఇవ్వలే. నేను అడిగితే నాకు పైసలు రాలేదు పటేల్ అంటే, మరి నువ్వు ఎట్లా అని తీసుకుంటావు, పైసలు రాలేదు. మరి పైసలు రాలేదు, మరి నువ్వు ఎట్లా వేసినావు, ఉట్టి ఎట్లా వేసినావు అంటే, నాకు ఇట్లా జాగా అప్పచెప్తానని అంటే, మరి జాగా అప్పచెప్తే మరి నీకు ఏమైనా ఉన్నదా ఏంటంటే, నాకు ఆ పటేల్ వేస్తానని అంటే, బోల్డర్ వేసినా అవుతాయని అంటే, ఆ బోల్డర్ కూడా ఇవి పెట్టిండు. దానికి ఎంబీ నంబర్ 510 A/2021 దానికి ఎంబీలు పెట్టిండు. అవి ఇప్పుడు అట్లే పెండింగ్ ఉన్నాయి. అది మేము ఇంకా అది మొత్తం ఎంక్వైరీ చేయించి ఏదైతే ఎట్లుంటుందో చేయించినాకనే ఇస్తామని చెప్పినాం. ఇంకా పోతే నువ్వు ఒక సర్పంచ్వి, ఎట్లుండాలి నువ్వు సర్పంచ్వి, ఏ ప్రకారంగా ఉండాలి? నువ్వు ఇక్కడ షాప్ పెట్టినావు, ఊళ్ళకే వెళ్ళగొడితే పోయి పొలిమేర సందుకు పడ్డావు, ఆడ షాప్ పెట్టుకున్నావు నువ్వు 5 సంవత్సరాలు సర్పంచ్ చేసినావు. ట్రేడర్ లైసెన్స్ తీసుకోవాలని తెలియదా? నువ్వన్నా చిన్న పోరనివా? నువ్వు మాట్లాడేటివి వెళ్తాయి కానీ మరి నీకు తీసుకోవాలని నీకు తెలియదా? ట్రేడర్ లైసెన్స్ లేదు నీకు. ఏ ప్రకారంగా 26 జనవరి నాడు జెండా మంత్రం అయింది, నువ్వు ఇడికే వెళ్ళగొడితే నీ దుకాణం కూడా జెండా ఎత్తుకున్నావు. ఏ ప్రకారంగా ఎత్తుకున్నావు? గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోవాలని తెలియదా? నీకు అన్ని రూల్స్ తెచ్చినప్పుడు అవేందుకు తెలివై? ఒకళ్ళ మీద మనం మాట్లాడేటప్పుడు మనం ఏందనేది నువ్వు తెలుసుకోవాలి. నీకే సరిగా తెలియదు. మంది మీద నువ్వు ఇట్లా చేసారు అట్లా చేసారు, నీకు ఏం తెలిసినా? నువ్వు పుట్టలేదు. ఎమ్మెల్యే మన కేసీఆర్ గిట్ట ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు పుట్టలే. వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడేందుకు నీకు ఏం అధికారం ఉంది? ఏ ప్రకారం చేస్తావు? ఊరుకు డెవలప్ చేసింది మన ఎమ్మెల్యే సాబ్. ప్రతి ఒక్కటి చిన్నదానికి కానీ పెద్దదానికి కానీ ఏదైనా ఆయన కాదని ఏమన్నా పని చేసినావా? నేను చేసినట్టు నువ్వు ఏం చేసినావు? నువ్వు చేసినావు ఏంది? నేను అక్కడికి వెళ్ళి పైసలు తెచ్చినా, ఇక్కడికి వెళ్ళి పైసలు తెచ్చినా అంటున్నావు కదా. అవిట్లకు ఏం పైసలు తెచ్చినావు? మా మాజీ ఎంపీపీ నీకు అంత డేట్తో సహా నీకు ఇప్పుడు చెప్తాడు. నువ్వు చేసినా అని విర్రనిగుతున్నావు. నువ్వేమంటున్నావు? 4 కోసి ఉప్పు కారం పెడతావా? అదేనా నువ్వు మాట్లాడే పద్ధతి? 4 కోసి ఉప్పు కారం పెట్టినట్టు అయినవా నువ్వు? మనం ఊళ్ళోకి వచ్చి మనతో ఉండి మనకు చెవిదోడు వాదోడుగా మొత్తం డెవలప్ చేస్తే నువ్వు వచ్చి 4 కోసి ఉప్పు కారం పెడతావు. ఇదే నన్ను ఒక 5 ఏళ్ళు సర్పంచ్ చేసినావు. ఈ పద్ధతేనా ఇది? మనం ఒక ఎమ్మెల్యే అన్నప్పుడు నువ్వు అసలు ఏం ఆడుతున్నావు? శంషగాళ్ళ ఒక సర్పంచ్ శంషగాళ్ళ లెక్క ఆడుతున్నావు. నీకు ఎమ్మెల్యే అన్నప్పుడు ప్రోటోకాల్ ఉండదా? ఎమ్మెల్యే అన్నప్పుడు పోవద్దా? నువ్వేం చేసినావా? ఆయన సారు ఇంతకుముందు మంత్రి ఉన్నాడు, నువ్వు సర్పంచ్ ఉన్నప్పుడు ఆయన మంత్రి, నువ్వు పోలే. అన్న దగ్గర పోయినప్పుడు నువ్వు పోయింది ఆ శంషగిరి కాదా? నువ్వు శంషగిరి చేసి మమ్మల్ని శంషగిరి అంటావా? ఇప్పుడు సరే నీవు ఇంకో వాళ్ళ దగ్గర పోయినావు, వాళ్ళ దగ్గరికి పోయినావు, వాళ్ళ శంషగిరి చేస్తలేవా? నువ్వు మాట్లాడే పద్ధతి ఇదేనా?
నువ్వు బాగా చెప్తున్నా, ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు. మాటలు అద్దు మీరితే మంచిగా ఉండదు చెప్తున్నా. నువ్వు శంషగాలు అంటావు, నువ్వు నేను నీకు శంషగాలు లెక్క ఒక ఊరు సర్పంచ్ని శంషగాడు అంటావా నువ్వు? శంషగాళ్ళు వీళ్ళు అంటావా? పద్ధతేనా ఇది? చెప్తున్నా. మళ్ళీ ఏమన్నా ఎక్కువ తక్కువ నాలుగే అయిందనుకో ఖబర్దార్ చెప్తున్నా, నీకు వార్నింగ్ ఇస్తున్నా.